ఎన్నికలను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అమిత్ బార్దార్ తెలిపారు. ఎన్నికల కోసం అవసరమైన సిబ్బందిని నియమించామని, ఎలాంటి గొడవలు హింస లేకుండా ఎన్నికల నిర్వహణ కోసం చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఏవైనా గొడవలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం సరిపోయేంత సిఎఫ్ఎఫ్ బలగాలు వచ్చాయని, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఓటు వేసేందుకు అవసరమైన నమ్మకం కలిగేలా పల్లె నిద్ర, ఫ్లాగ్ మాస్ట్, వాహనాల తనిఖీ లాంటి కార్యక్రమాలు ఎఫ్ఎస్టీల ద్వారా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక పండుగలా ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తామన్నారు. ఎటువంటి ఆయుధాలు, గన్స్ లాంటివి పోలింగ్ కేంద్రం వద్ద తిరగడానికి వీలు లేదన్నారు. మీడియా బంధువులతో అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిన మన తరఫున కూడా ఇప్పుడు దాకా లాస్ట్ మన నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి మీ అందరికీ అవగాహన ఉన్న పోలీస్ ఎట్లాగా వర్క్ చేసిన ఇప్పుడు వరకు అన్ని క్యాండిడేట్స్కి సమానంగా వాళ్ళ ఏరియాస్లో ఎక్కడైనా వాళ్ళు కెన్వాసింగ్ చేయాలి అన్ని వ్యవస్థని చూడడం జరిగిన. సో స్ట్రిక్ట్గా ఎవరైనా ఇది క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు చేయడం జరిగిన. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ సంబంధించి కూడా మన జిల్లాలో సఫిషియెంట్గా మనకి సిఏపిఎఫ్ కంపెనీస్ వచ్చినాయి, వాళ్ళకి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం పల్లె నింద్ర, అదేవిధంగా ఫ్లాగ్ మార్చెస్, వెహికల్ చెక్కింగ్స్, ఎఫ్ఎస్టీస్ కూడా ఎక్కువ నంబర్స్లో నడుస్తున్నాయి. ఎఫ్ఎస్టీస్ పర్ఫార్మెన్స్ కూడా మీ అందరికీ అవగాహన ఉన్నాయి. సో ఈసారి ఎలక్షన్ కమిషన్ క్లియర్ మెసేజ్ ఇచ్చిన అటువంటి పరిస్థితిలో ఎలక్షన్ ఒక డెమోక్రసీకి ఫెస్టివల్లో ఉంటున్నాయి. దీన్ని ఎవరైనా ఆ ఫెస్టివల్ సమయంలో వైలెన్స్ చేస్తే పోలీస్ షాల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్, అది కూడా ఇమీడియట్. ఇప్పుడు దాకా ఏమైనా మనకి కేసెస్ నమోదైన ఎంసీసీ కేసెస్, అదేవిధంగా ఇంటర్సెప్షన్స్ ఆర్ ఐపీసీ కేసెస్ ఎలక్షన్ సంబంధించి అన్నిలో మీడియా బంధువులతో అందరికీ అవగాహన చేస్తున్నాం. అన్నిలో ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరిగినాయి. ఎక్కడైనా మనకి ముద్దాయిని రిమాండ్కి పంపగా ఇది చేయడం జరిగిన, ఎక్కడైనా 41 నోటీస్ ఇవ్వాలి అది కూడా జరిగిన, ఛార్జ్ షీట్ కూడా చాలా కేసెస్లో చేయడం జరిగింది. వీ డోంట్ వాంట్ ఎనీ క్రిమినల్ ఎలిమెంట్ టు డిస్రప్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. నేను కూడా మళ్ళీ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సమాచారాన్ని మీ న్యూస్ పేపర్స్లో, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, అదేవిధంగా మీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయి. క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటారు, దే షుడ్ నాట్ టేక్ ఎనీ ఆపర్చునిటీ టు డిస్రప్ట్ ఈ డెమోక్రటిక్ ప్రాసెస్. ఎలక్షన్ని కంపల్సరీగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనకి చేయాల్సిన మీ మీడియా బంధువులు కూడా కొద్ది బాధ్యత ఉంటున్నాయి. ఎక్కడైనా మీకు సమాచారం వస్తున్నాయి కంపల్సరీగా మన దృష్టిలో పెట్టుకోండి. సఫిషియెంట్ నెంబర్లో ఫోర్స్ని డిప్లాయ్మెంట్ జరుగుతున్నాయి. దిస్ టైమ్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ స్విఫ్ట్ యాక్షన్ చేయడం జరిగిన. ఆల్రెడీ కమిషన్ హెస్ ఆల్సో గివెన్ డైరెక్షన్స్ అన్ని జిల్లాలో స్విఫ్ట్ యాక్షన్ జరగాలి అండ్ ఇంపార్షియల్ యాక్షన్ జరగాలి. సో వీఆర్ రెడీ అండ్ వీఆర్ sure that this election will be without violence and free and fair. Thank you.